తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ఈ నెల జూలై నెలలో 16వ తారీఖు నుంచి 31 వరకు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన పరిహారం తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, జూలై 16 నుంచి 31 వరకు అండి, అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ జూలై నెలలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా తెలుసుకుందాం. రాశిలోని శని వక్రీకరించి ద్వితీయ స్థానంలో రాహువు మరియు అష్టమ స్థానంలో కేతువు, చతుర్థంలో కుజ గురుల యొక్క సంచారం, అలాగే షష్టమంద రవి బుధ శుక్రుల యొక్క ప్రభావం వెలిసి చూసినట్టయితే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి నిరుద్యోగస్తులకి చక్కటి అవకాశం, ఉద్యోగ సమస్యలు తీరుతాయి, ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారుల యొక్క అనుగ్రహంతో అన్ని రకాలుగా మీరు చక్కగా మంచి స్థితిని పొందుతారు. ప్రమోషన్ కోసం ఎదురు చూసేటువంటి వారికి ప్రమోషన్లో లేదా అధికార బదిలీలు కావాలనుకునేటువంటి వారికి ఉద్యోగ బదిలీలు జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. అయితే దాంపత్యపరంగా ఉన్నటువంటి వారికి కాస్త జాగ్రత్తలు పాటించండి. వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో ఆచితూచి స్పందించి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో వచ్చేటువంటి అపజయాల నుంచి మీరు బయటపడతారని చెప్పొచ్చు. ముఖ్యంగా తోటి జీవిత భాగస్వామితో కానీ లేదా వ్యాపార భాగస్వామితో కానీ ఆచితూచి స్పందించడం మేలని గమనించుకోవాలి. ఇక రాశిలోని శని వక్రీకరించి ఉండడం మరియు కుటుంబ స్థానం అష్టమ స్థానంలో పాపగ్రహ సంచార ప్రభావం వెరసి చూసినట్లయితే ముఖ్యంగా ఏ పని చేయాలనుకున్నప్పటికీ కూడా ప్రధానంగా బద్ధకంతో కావచ్చు, లేకపోతే పనులలో జాప్యం వలన కావచ్చు, మీకు అన్ని కూడా కొన్ని అవాంతరాలు ఎదురేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. అర్ధాష్టమ కుజ ప్రభావం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు, కార్యంలో విఘ్నములు కానీ, వాహనము నడిపేటప్పుడు జాగ్రత్తలు కానీ పాటించినట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా గృహానికి సంబంధించినటువంటి లోన్స్ ఏవైనా కానీ శాంక్షన్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. గృహ మార్పులకి ఈ యొక్క కుంభరాశి వారికి యొక్క జూలై నెలలో మీకు గోచరమవుతుందని చెప్పొచ్చు. గృహంలో మరమ్మతులు కానీ, గృహానికి సంబంధించినటువంటి ఏవైనా కానీ నిర్ణయాలు కొలిక్కి వస్తాయి. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఏతావాత చెప్పొచ్చు ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి మీరు పెద్దన్న పాత్ర పోషించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలుగా పాటించండి. తోటి వ్యాపారస్తులతో హుందాతనంగా ప్రవర్తించండి. ముఖ్యంగా లిటిగేషన్ సంబంధించిన వాటిలో జాగ్రత్తలు పాటించండి. ఇక గమనించుకున్నట్లయితే చిరు వ్యాపారస్తులతో వృత్తి ఉద్యోగంలో ఉన్నట్టు వృత్తి వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే ఈ అనేక రకాలుగా ఉన్నటువంటి వ్యాపారస్తులకి కాస్త జాగ్రత్తలు పాటించండి. కుల వృత్తుల్లో ఉన్నటువంటి వారికి ధనాదాయానికి బాగా మెరుగుపడినప్పటికీ కూడాను అవకాశాల వల్ల అందిపుచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రతిరోజు కూడాను మీరు మానిటరింగ్ అనేటువంటిది చేసుకొని మీ యొక్క కార్యకలాపాలని కనుక మీరు ఉంచుకున్నట్లయితే తప్పకుండా ఈ 16 నుంచి 31 తారీఖు వరకు వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా చాలా మటుకు పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. ఇక అయితే గమనించుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలన్నీ కూడా ప్రతి మానవుడికి కూడా ధనముతోనే వస్తాయి. 70% సమస్యలు ధనముతో, 70% అదే సమస్యలు ధనముతోనే తీరుతాయి. కాబట్టి ఈ 16 నుంచి 31 తారీఖు వరకు కుంభరాశి వారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ధనాదాయం ఎప్పుడు ఉంటుంది, ఖర్చులు ఎప్పుడు ఉంటాయి, మానసికమైన ప్రశాంతత ఎప్పుడు లోపిస్తుంది అనేటువంటి ఒక విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క 16వ తారీఖు రోజున మీ యొక్క సంతానంతో గతం రోజుల వల్లనే సంతానంతో వాగ్వివాదాలు కానీ లేకపోతే మాట పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కుటుంబపరమైనటువంటి చిక్కులు సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా సంతానపరంగా చిక్కులు సమస్యలు, ఖర్చులు పెరుగుతాయి. సంతానం సంబంధించినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో సంతానాన్ని పొందాలనే నిర్ణయం వాయిదా వేసుకోవడం మంచిదని గమనించుకోవాలి. ఇక 17, 18వ తారీఖు, 19, 20, 21 తారీఖుల్లో ముఖ్యంగా మీరు ఉల్లాసవంతమైనటువంటి మానసికమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా 17, 18వ తారీఖులో మీరు చేపట్టినటువంటి ప్రతి పనులలో మీరు విజయాన్ని పొందుతారు. అలాగే ఇంతకుముందు అమలు చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి కీర్తిని ఈ 17, 18వ తారీఖులో మీరు పొందుతారు. తద్వారా మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని చెప్పొచ్చు. ఇక 19, 20, 21 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే అన్ని రకాలుగా విశేష ధనాదాయం కనబడుతుంది. తద్వారా మీరు అన్ని రకాలుగా మంచి స్థితిలో ఉంటారు. అనుకున్న దానికంటే ఎక్కువగా ధన రాబడి మీకు పెరుగుతుంది. అలాగే ఊహించకుండానే మీరు లోన్స్ కానీ శాంక్షన్ అవ్వడం కానీ లేకపోతే అప్పులు కానీ మీకు సంబంధించినటువంటి రుణాలు మీకు దొరకడము, తద్వారా మీకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి మీకు మంచి అవకాశం 19, 20, 21 తారీఖులో గోచరమవుతుంది. ఇక 22, 23 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క వాక్కును ఎంత అదుపులో ఉంచుకుంటే కుటుంబ సభ్యులతో మీరు మంచిగా ఉంటారు. ఇంటా బయట మీ యొక్క వాక్కును అదుపులో ఉంచుకోవాలి. మీకు విశేషంగా ధన ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. ఇక 24, 25 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క
మిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి పనులు సమస్యలు అన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు, సమస్యలన్నీ కూడా నివారణ అవుతాయని చెప్పొచ్చు. ఇక 26, 27, 28, 29 తారీఖుల్లో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. 24, 26, 27 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి చేపట్టినటువంటి పనులు, ఇంతకుముందు చేపట్టినటువంటి పనులు కావచ్చు, లేకపోతే ఆ రోజు చేపట్టినటువంటి పనులలో కార్య విఘ్నత కలిగే అవకాశం ఉంది, జాగ్రత్తలు పడండి. ఇక ముఖ్యంగా గృహోపకరణాలు, గృహ మరమ్మతులు, వాహన మరమ్మతులకి మీకు ధన వ్యయం అధికంగా అయ్యే అవకాశాలు గోచరమవుతుంది. ఇక 28, 29 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మీరు వృధా కాలయాపన చేస్తారు, అలాగే ఏ పని ఎందుకు కూడా శ్రద్ధ లేకపోవడం, బద్ధకం పెరగడం, ఈ కారణం చేత మీకు ఇబ్బందికర పరిస్థితులు పెరుగుతాయని చెప్పవచ్చు. ఇక 30, 31 తారీఖుల్లో మాసాంతంలో మీరు ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు పొందుతారు. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ధన రాబడి కానీ, రాని బాకీలు కానీ మీకు గోచరమవుతాయి. మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉంటారు. అలాగే మీకు మీలో పాజిటివ్నెస్ పెరుగుతుంది. ప్రతిదీ కూడాను ఆనందదాయకంగా 30, 31 తారీఖుల్లో ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. అయితే ఎంతటి గొప్ప వ్యక్తికైనప్పటికీ కూడాను ప్రధానంగా దైవానుగ్రహం ఉంటే తప్ప మీకు మంచి జరగదు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే గ్రహ బలం లేదు, కానీ గ్రహ సంచార బలం అనేటువంటిది మీ యొక్క కుంభరాశిలో వారికి ఉంది. కాబట్టి గ్రహ బలాన్ని అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ మరియు విద్యార్థుల కోసం దక్షిణామూర్తి సరస్వతి హోమాలతో పాటుగా ఈ సంబంధించినటువంటి వివాహం, ఉద్యోగం, దాంపత్యం, అనారోగ్య సమస్యలకి 18 రకాల హోమాలు మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శని దోష పరిహారార్థం, ముఖ్యంగా కుంభరాశి వారికి జన్మ శని దోష పరిహారం ఉంది, జన్మదోషం ఉంది కాబట్టి ఆ పరిహారార్థమే శనీశ్వర హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. కేవలం 1500 రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో చేయించేటువంటి కార్యక్రమాలు మీ జాతకరీత్యా సమస్యలకి పరిష్కారం అవుతాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి సంవత్సరం పొడుగుతా లేదా ఈ యొక్క 21వ తారీఖు రోజునైనా కానీ మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు కుంభరాశి వారికి అండి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది? అసలు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేసి, అదే దేవాలయంలోని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి నల్ల నువ్వుల నూనెతో, దీపారాధన నూనె కాదండి, నల్ల నువ్వుల నూనెతో శనైశ్చరుడికి అభిషేకం జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా ఒక 5 రోజుల పాటు చేయండి. మీ జాతకరీత్యా, గోచారరీత్యా వచ్చేటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఈ యొక్క సమస్యలన్నీ కూడాను మీకు పరిష్కారం కాకపోతే మీ జాతకంలో ఉన్నటువంటి దుర్దశల ప్రభావం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులు కనుక సంప్రదించినట్లయితే, వారిచ్చే సలహాలు, సూచనలు పాటించినట్లయితే ఈ నెలలో కాకుండా భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, జూలై 16 నుంచి 31 వరకు అండి అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.